కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుండి లేబర్ కోడ్స్ అమలు చేయాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా నిరసన కార్యక్రమాన్ని పిలుపులో భాగంగా బుధవారం కడప సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ సిఐటియు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్త ఆందోళన విజయవంతం చేయాలని నేడు కర్నూలు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో బ్లాక్ డే కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ దేశంలో నరహంతక ప్రభుత్వం ఏలుబడిలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ రక్షణ లేనటువంటి గొడ్డలు పెట్టి లాంటి చట్టాలతో కుదేలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని దేశవ్యాప్తంగా ఈరోజు ఏఐటీయూసీ సిఐటియు మిగతా 10 కేంద్ర కార్మిక సంఘాలు బ్లాక్ డేగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఆత్మార్పణలతో బలిదానాలతో సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలలో 29 చట్టాలను రూపుమాపి వాటి స్థానంలో 4 కోడ్స్ తీసుకొచ్చి ఆ 4 కోడ్స్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల కార్మిక వర్గాన్ని సంఘటిత అసంఘటిత రంగాన్ని కుదేలు చేస్తూ వారిని కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేటువంటి విధానాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కర్షకులకు గొడ్డలు పెట్టడానికి 3 చట్టాలు తీసుకొచ్చి వారిని కుదేలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా దేశంలో మత విద్వేషాలు సృష్టిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ విభజించి పాలిస్తున్నటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వం వల్ల ఈరోజు 140 సంవత్సరాల కిందట సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని తుంగలో దొక్కి 10 గంటలు 12 గంటల విధానానికి శ్రీకారం చుట్టింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి, బేరసారాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి, ఆక్యుపేషనల్ సేఫ్టీ పేరుతో కార్మికులను నడ్డి విడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, వేతనాల కోడ్లో మార్పు తీసుకొచ్చి కనీస వేతనాలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి, సమ్మె చేసే హక్కు కూడా ఈరోజు లేకుండా ప్రశ్నార్థకం చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బ్లాక్ డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి కర్షకులకు కలిసి వచ్చేటువంటి అన్ని ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఏఐటీయూసీ సిఐటియు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వాలు కలిపి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. దీన్ని నిరసిస్తూ సిఐటియు సిఐటిసి రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కడప ఆర్డీఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడంలో అత్యంత కీలకంగా ఈరోజు పోషిస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించి 29 కార్మిక చట్టాలను రద్దు చేసేశారు. 4 కోడ్స్ను తీసుకొచ్చారు. ఈ 4 కోడ్స్లో కార్మిక వర్గానికి ఏ ఒక్కటి కూడా అనుకూలంగా లేవు. ఇవన్నీ కార్పొరేట్ సెక్టార్కు, లేకపోతే సెంట్రల్లో ఉన్న ప్రభుత్వానికి కోశాధికారి వ్యవహరిస్తున్న ఆదానికి మాత్రం అనుకూలంగా ఉన్నాయి తప్ప కార్మిక వర్గానికి అనుకూలంగా లేవు. కాబట్టి ఇవన్నీ కార్మికుల ఓట్ల హక్కులు కావాలి, అధికారం కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను విస్మరిస్తూ ఉన్నారు. పని గంటల పెంపు, లేకపోతే జీతం తగ్గింపు, కార్మికులకు సంబంధించినటువంటి ఏ హక్కు లేకపోవడం అన్యాయం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి 4 కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి సిఐటియు ఏఐటీసీ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘాల్లో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం.